మళ్ళీ హైడ్రా మీద కట్టించిన పార్టీ, భూమి హక్కులు కల్పించిన పార్టీ, కళ్ళ ముందే అవే కాలనీలు నీలమట్టం అవుతున్నప్పుడు హైడ్రా పేరిట మేము భరించలేకపోయినాం. మేము మా పార్టీ ఈ హైడ్రా బాధలకు ఎట్లా అండగా ఉందో మీరు చూసారు. దాంట్లో ఎంత ఒత్తిడికి లోనైందో 3 నెలల కాలం పాటు నేను సాక్షిని. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన పేటకు తీసుకొచ్చారు. మూసికి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఏదో మూసిలో పారే మురికి నీళ్ళు మాత్రమే పోతాయట అని చెప్పి చర్చ జరిగింది. కానీ తప్పది. మూసీ నది ప్రక్షాళన జరగాలంటే మూసికి అటువైపు ఇటువైపు 300 మీటర్లు అంటే 1000 ఫీట్లు అటు 1000 ఫీట్ ఇటు ఇళ్ళన్నీ కూలగొట్టి ఆ భూములు కూడా గుంజుకొని మల్టీ నేషనల్ కంపెనీలకు కట్టబెట్టి మల్టీప్లెక్స్ కట్టాల్సిన లేకుండా వాస్తవంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించి మళ్ళీ మూసి అటుపక్కకి ఇటుపక్క నుండి ఇల్లు కూల్చే సందర్భంలో అప్పుడు కూడా నేను భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగిన పార్లమెంట్ సభ్యుడిగా మా పార్టీగా వాళ్ళకు కూడా అండగా ఉన్నాం. మేము కొన్ని వందల దరఖాస్తులు రోజు వస్తున్నాయి మాకు. మా ప్లాట్లు గుంజుకుంటున్నారు, మా ఇల్లు కూలగొడుతున్నారు, మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఆ దరఖాస్తులు వచ్చినప్పుడు నేను స్వయంగా నాకు తెలిసిన నా మలకాయిరి కలెక్టర్కి ప్రతి నిత్యం ఫోన్ చేసేది. ఏమవుతుంది కలెక్టర్ గారు, అసలు ఎక్కడ చూడలే, నా 25 సంవత్సరాల అనుభవంలో ఏదైనా పిటిషన్ వస్తే మాలాంటి వాళ్ళని మీకు ప్రాసెస్ చేస్తే దీనికి ఇది చేయొచ్చు సార్, ఇది చేయలేము సార్ అని చెప్పేది. కానీ ఏ ఒక్కరు కూడా పరిష్కారం అయితే లేదు, వ్యవస్థ మీద నమ్మకం పోతుందని చెప్పి ప్రతినిత్యం చెప్పేది. సేమ్ థింగ్ ఇక్కడ హైదరాబాద్లో మజిల్ పవర్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి, గుండాలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొల్లుడైనటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అక్కడక్కడ రియల్టర్లు అంటే మంచి రియల్టర్లు కాదు, రియల్టర్ల పేరిట భూములు ఆక్రమించుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట సెకండ్ సేల్ చేసుకుంటోళ్ళు, రియల్టర్ల పేరిట దాదాగిరి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 200 మందిని 300 మందిని బాడీగార్డులను పెట్టి ఆ ఫైల్ వాళ్ళని పెట్టి దౌర్జన్యం చేస్తున్న సంఘటనలు ఇవన్నిటి వచ్చినప్పుడు మేము సిపి రాచకొండ కూడా ఫోన్ చేసి సిపి రాచకొండ గారికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా, ఎందుకంటే మాకు పాత పరిచయం కూడా ఉండే కాబట్టి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా దానికి పరిష్కారం లేదు. మేము డైరెక్ట్గా ఏసీపీలకు డైరెక్ట్గా సీఏలకు ఫోన్ చేస్తే మా మీద ఒత్తిడి ఉంది, ప్రెషర్ ఉంది అనేటువంటి మాటలు వస్తున్నప్పుడు ఓహో వ్యవస్థ చచ్చిపోయింది, ఇది వ్యవస్థగా పనిచేస్తలేదు, వ్యవస్థ పేదలకు అండగా ఉండట్లేదు, వ్యవస్థ ధర్మాన్ని కాపాడే దాంట్లో లేదు, వ్యవస్థ ఒత్తిడి లోనవుతుంది, వ్యవస్థ అధర్మానికి పోయే ప్రమాదం ఉంది అని చెప్పి అర్థమై ఇవాళ మేము నిన్నగాక మొన్న చివరి ప్రయత్నం చేసిన, అయ్యా కలెక్టర్ మేడ్చల్ గారు నువ్వు ఉన్నావు, భవిష్యత్తు ఉంది నీకు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, మరి నీ దగ్గర ధర్నా పెట్టానా లేకపోతే నేను ఫీల్డ్ మీద ధర్నా పెట్టానని చెప్పి ఏకశిలా నగర్ వాసులు కొర్రెమల గ్రామంలో ఇప్పటి మున్సిపాలిటీ ఆనాటి కొర్రెమల గ్రామం అది గడికసర మండలం కింద వస్తుంది, పోచారం మున్సిపాలిటీ కింద వస్తుంది. అక్కడ 1985లో ఇవ్వాలి కదా నేను అని చెప్పి నేను చెప్తే లేదు సార్ నేను పంపిస్తా అని చెప్పిండు, సిపి గారు పంపిస్తా అని చెప్పి పంపలే, ఎవరిని పంపలే. మేము ఎందుకు స్పందించాల్సి వచ్చిందో ఒక 2 నిమిషాలు మీకు ఆ వీడియో చూపిస్తా. ఈటల రాజేంద్ర గారు చేయలేపుతారా, సౌమ్యుడు కదా, మర్యాదస్తుడు కదా, భాష చాలా బాగుంటుంది కదా, ఎంత తీవ్రమైన ఉద్యమ ఒత్తిడిలో కూడా ఇట్లా చేయలే కదా, ఎందుకో ఒక 2.5 నిమిషాలు అంటే వాళ్ళు జనరల్గా నిన్న ఆయన ప్రెస్ మీట్ చూసిన మా భూములకు వీళ్ళు వచ్చి మా వాచ్మెన్లను కొట్టిండు. వాచ్మెన్ అంటే ఒకడు ఉంటాడో ఇద్దరు ఉంటాడు, కానీ వాచ్మెన్ 20 మంది 25 మంది మొత్తం గుండాలలాగా రోజు అక్కడ వాచ్మెన్ తాక్కుంటా బీర్ సీసాలతోటి ప్రజలు బెదిరించేటువంటి సాంప్రదాయం ఉండే కదా. ఏం చేసి కుక్కలు ఒక 10 కుక్కలు కూడా అక్కడ పెంచుతారు. అక్కడ చూస్తే ఎంత భయానకమైన వాతావరణం ఉందంటే 20-25 మంది గుండాలు రోజు నిత్యం తాగుడు, చికెన్ మటన్తో తినుడు, అక్కడున్న మహిళల్ని అసభ్యంగా తిట్టుడు, బెదిరించుడు, మీరు ఇక్కడ పోకపోతే చంపేస్తామని చెప్పుడు, ఈనకపోతే రాత్రిపూట కుక్కలను వదిలిపెట్టుడు, ఇవన్నీ అక్కడ సర్వసాధారణంగా ఉన్నది. సర్వే నంబర్ 739 149 ఎకరాల భూమిది. ఆనాడక్కడ 5,000 రూపాయలు 10,000 రూపాయలకు ఎకరం తప్ప అంతకంటే ఎక్కువ ధర లేదు. ఈ కొర్రెమల గ్రామంలో 1985లో లేఅవుట్ చేసిండు. 2076-78 లేఅవుట్ చేస్తే ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు, ప్రైవేట్గా పనిచేసే వాళ్ళు
2076 మంది 200 గజాల చొప్పున ఆ ప్లాట్లు కొనుక్కున్నారు. ఆ ప్లాటు ఆనాటి ధర దాదాపు 10,000 రూపాయలు, నెలకు 278 రూపాయలు ఇన్స్టాల్మెంట్తో ఒక 3 సంవత్సరాల కాలం పాటు ఈ ఇన్స్టాల్మెంట్ కట్టుకున్నటువంటి ప్లాట్. ఈ 1985లో ఆ ప్రాంతంలో జనావాసాలకు ఆస్కారం లేదు. రాళ్ళు, రప్పలు, గుట్టలు, చెట్లు, అంటే మనుషులు నివసించడానికి ఆనాడు ఏమాత్రం అవకాశం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆఖరికి వస్తుంది, హైదరాబాద్ చుట్టుపక్కల ఎప్పుడైనా డెవలప్ అవుతుందని చెప్పి కొనుక్కున్న వాళ్ళు వీళ్ళంతా. దీంట్లో 20 సంవత్సరాల కాలం పాటు ఏమీ లేదు, అంత మంచి సవ్యంగా జరిగింది. 1985 to 2005 వరకు కూడా ఎక్కడ కూడా ఏం ఇబ్బంది లేదు. మధ్యలో ఈ ఎంఏ రాజు, ఏ వెంకటేష్, ఏ విజయభాస్కర్, ఈ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ భూములు అమ్మింది కదా, అది వట్టిగానే ఉంది కదా, మీరు మాకు సేల్ చేయండి, మేము చూసుకుంటాం అదంతా, ఒక్క ఇల్లు కూడా రాలేదు కదా అని చెప్పి ఆ ఓనర్ దగ్గరికి పోతే ఆ ఓనర్ కొడుకులో వీళ్ళకు మళ్ళీ ఒక సేల్ డీడ్ రాసిండు. మొత్తం కాదు, కొద్దిపాటు, దాదాపు 47 ఎకరాల పైచిలకు రాసుకున్నారు. రాసుకున్న తర్వాత దాని మీద లోన్ కూడా తీసుకోండి, 40 కోట్లు. ఈ ముగ్గురు ఆనాడు ఈ భూమిని కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్ సృష్టించుకొని ఒక పంచారాజ్ డిపిఓ దగ్గర పోయి మేనేజ్ చేసి డబ్బులు ఇచ్చి ఇది ప్లాట్లు కాదు, ఇది అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి కన్వర్షన్ కూడా చేసుకున్నారు. మ్యూటేషన్ కోసం కూడా పెట్టుకున్నాడు. ఇది ఎప్పుడైతే ఈ లోన్ తీసుకున్నాడో ఈ లోన్ ఎగబెట్టింది కాబట్టి ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీదకి. ఇట్లా మా దగ్గర లోన్ తీసుకున్న 40 కోట్ల రూపాయలు ఎక్కడుంది ప్లాట్ అని వస్తే, అయ్యా ఇది వాళ్ళది కాదు, ఇది మా ప్లాట్లు అని చెప్పి అప్పుడు గగ్గోలు పడి వెంటనే వీళ్ళంతా కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే 2006లో ఈ సంఘటన జరిగితే 2009లో అడ్మిట్ అయితే 2010లో తీర్పు వచ్చింది. 15/12/2009లో అనుమతిస్తే 2010లో తీర్పు ఏమని వచ్చిందంటే ఇవన్నీ కూడా ప్లాట్లు మాత్రమే, ఇది అగ్రికల్చర్ భూమి కాదు, వీళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పి బాజప్తా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు ప్రతిని మీకు ఇస్తా. ఎంత బాధ అయితే అంటే 2010లో ఈ తీర్పు వచ్చింది. ఈయన ఏం చేసింది ఇక్కడ, ఈ హర్ష కన్స్ట్రక్షన్ అంటూ, అంటే వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ హర్ష కన్స్ట్రక్షన్, వీళ్ళు ఏం చేసినారు, ప్లాట్లను భయపెట్టించి ఇది డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ కింద పడ్డది, మాతో మీరు కొట్లాడలేరు, మీరు ఎక్కడెక్కడో ఉంటారు, మీ జాగ ఎక్కడుందో మీకు తెలియదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి భయపెట్టించి అతి తక్కువ ధరకు అక్కడ ఒక 20,000 రూపాయలకు గజం ఉంటే 5,000 రూపాయలకు 3,000 రూపాయలకు వాళ్ళ దగ్గర నుంచి ప్లాట్ కొనే ప్రయత్నం చేసి. దీంట్లో ఉన్నటువంటి క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ ఏంటంటే 1980 కానీ 85 కానీ 90 వరకు కొన్నటువంటి ప్లాట్లన్నీ కూడా 10,000 15,000కు సంబంధించినటువంటి ప్లాట్లే కాబట్టి, గంత వాల్యూ ఉన్నటువంటి ప్లాట్లే కాబట్టి ఎక్కడెక్కడో కొన్నారు. శ్రీకాకుళంలో ఉన్నారు కొంతమంది ఇతర రాష్ట్రాలు ఉన్నారు, కొంతమంది ఏమో కరీంనగర్ ఉన్నారు, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో ఉన్నారు. ఈ ప్లాట్లు ఎక్కడున్నాయి, ఈ ప్లాట్లు ఏమవుతుందో నిత్యం చూసేవాళ్ళు కాదు కాబట్టి, చిన్న ప్లాట్ కాబట్టి ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని ఇగో ఈ లోన్ ఎత్తుకొని ఈ భూమిని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే తెలిసిన తర్వాత వెంటనే కోర్టుకు పోతే కోర్టు ఇది పనిచేసింది. వెంటనే మళ్ళీ ఏమైంది, 47 ఎకరాల భూమి మళ్ళీ ఒకసారి, అంటే ఇది ఇట్లా ఉండగానే 2006, 2007లో ఇది అంతా కూడా దొంగ డాక్యుమెంట్ తెలిసినప్పటికి కూడా, 2010లో తీర్పు వచ్చినప్పటికి కూడా, వీడు మళ్ళీ ప్లాట్ కొన్నది తెలిసినప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది పట్టుకొని మళ్ళీ 47 ఎకరాల భూమి, 47 ఎకర్స్ భూమి అని చెప్పి మళ్ళీసారి తీసుకున్నాడు. ఆ తదుపరి మొన్న రీసెంట్గా ధరణి వచ్చిన తర్వాత రీసెంట్గా ఏం చేసిండు, ఈ 47 ఎకరాలు పోయింది 9 ఎకరాల పైచి తెచ్చుకున్నారు. ఈ 47 ఎకరాలు కూడా మళ్ళీ కోర్టుకు పోయిండ్రు, కోర్టులో వాళ్ళకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ముమ్మాటికి వ్యవసాయ భూమి కాదు, నంబర్ 1. ఇది ముమ్మాటికి 2,076 మంది పట్టాలు బాధ్యత కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నది. ఇది ముమ్మాటికి ఇది ఫస్ట్ డాక్యుమెంటు. ఇన్ని రకాలు ఉండగా కూడా ఇవాళ అక్కడ ఒక 25 మందితోటి మరి ఎంఏ రాజు అంటూ అక్కడ లేడు, భాస్కర్ రావు అంటూ అక్కడ లేడు. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే ఈ భూమి అక్కడ ప్రజలకు తెలిసినవాడు ఎవరంటే వెంకటేష్. ఈ వెంకటేష్ రాయలసీమ నుంచి వచ్చినాడని చెప్పి అంటూ ఉన్నారు వాళ్ళు. ఈయన ఎక్కడి నుంచి వచ్చినా మాకు తెలియదు, కానీ గతంలో అనేక మందిని బెదిరించి కొంత ఎదురు తిరిగితే దెబ్బలు కొడితే రక్తపాతాలైనటువంటి ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉండే. అయితే మేమేమన్నామంటే, మేమన్నది కలెక్టర్ గారితో మాట్లాడినాం. కలెక్టర్ గారు గింత గ్లేరింగ్గా దుర్మార్గం జరుగుతూ ఉంటే, సిపి గారు గింత గ్లేరింగ్గా మీరు దుర్మార్గం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? ఎన్నిసార్లు
పోచారం సిఐ గారికి దరఖాస్తు పెట్టుకున్నా. ఒక్కనాడు కూడా వీళ్ళ రిస్క్ వచ్చే ప్రయత్నం చేయలేదు, వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయలేదు. ఎన్నాడు ఒక శ్రీనివాస్ ఈయన 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తన ప్లాట్లో కట్టుకుంటే ఇగో ఈ గుండాలు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే వాచ్మెన్ అని చెప్తున్నా చూసావా, మేము నిన్న చేయి చేసుకున్నామనేది చెప్తుండ్రో, వాచ్మెన్ అనేది చెప్తుండ్రో, ఈ వాచ్మెన్లు వాళ్ళ నిత్యం పని ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తాగాలి, తినాలి, మహిళను వేధించాలి, దౌర్జన్యం చేయాలి, ప్లాట్లు గుంజుకోవాలి. వీళ్ళది అది డ్యూటీ. వీళ్ళు పక్కకే ఎక్కడో ఉంటారట 20-25 మంది. అయితే ఇల్లు కట్టుకుంటే ఈ గుండాలు పోయి ఆ ఇల్లును కూలగొట్టిండు. చిన్న ఎంప్లాయ్ అయిన వరంగల్ ఎంప్లాయ్ ఆయన అన్నాడు, నా ఇల్లు కూలగొట్టుకోండి, మీ దండం పెడతాం, ఇది మాది, మేము కష్టపడి కట్టుకున్నాం, నా జీవితంలో మళ్ళీ నేను చేయలేను, బ్యాంకులో లోన్ తీసి కట్టుకున్నా అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడ్డా కూడా వినకుండా కూల్చి వేసిండ్రు. ఇగో నిన్న మాకు ఫీల్డ్ మీద ఎవరైతే దొరికిండ్రో ఆ గుండాలు. ఆ తదుపరి మళ్ళీ ఆయన ఏం చేసింది, ఇక పర్మనెంట్గా బిల్డింగ్ కట్టుకుంటూ ఉంచినట్లేరని చెప్పి చిన్న రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ మళ్ళీ సెకండ్ టైం రేకుల షెడ్ వేసుకున్నాడు. రేకుల షెడ్ వేసుకుంటే కూడా దాన్ని కూలగొట్టిండు. ఇక్కడ 7th టైం వచ్చింది అనుకుంటా. బస్ రజిత తన భర్త లేడు, తన కొడుకుతో తన బిడ్డతో ఇక్కడ జీవిస్తుంది. ఇప్పుడు ఆ గుండాలు ఎవరైతే ఆమె తన ప్లాట్ సాఫ్ చేసుకుంటున్నప్పుడు ఆ గుండాలు వచ్చి అడ్డుకుంటే ఆమె పెనుగులాడిన తీరు, ఆమె చూపిన ధైర్యం మీకు అర్థం కావాలి. ఆమె కన్నీళ్ళు. నేను నిన్న కాక మొన్న నారికి వచ్చింది అంత బాధ్యతలతో వచ్చి, అయ్యా నీ ఇలాకాలో నువ్వు పార్లమెంట్ సభ్యుడివి, మాకు ఇట్లా జరుగుతుందంటే తెల్లారే వస్తాపా అని చెప్పిన. తెల్లారే పోయినా నేను. తెల్లారి పోయారకు మంది లేరు. ఎందుకు మంది లేరని అడిగితే రాత్రి వచ్చిండ్రు వీళ్ళు, ఇంటింటి తిరిగిండ్రు, టెంట్ వేసుకొని బెదిరించి టెంట్ వేయకుండా చేసిండ్రు, కుర్చీలు వేసుకొని కుర్చీ లేకుండా చేసిండ్రు. మీరు కనుక పోతే మీ అంత చూస్తామని చెప్పిండ్రు. ఎంపీ ఎవడు వాడేం పిలుస్తాడని చెప్పిండ్రయ్యా, మరి ఇట్లా అందుకని మేము భయభ్రాంతకు గురైనాము అని చెప్పింది. నేను వచ్చిన కదా రా అంటే పిలువంగా ఒక 300 మంది 400 మంది వీళ్ళంతా మేరకు వచ్చింది. అంత విషయం అంతా విన్న తర్వాత ఈ శ్రీనివాస్ ఏం చేసిండు, అయ్యా నా ఇల్లు కూలగొట్టిన చూపిస్తా అని చెప్పి పోతున్నాం. మేము అంటే మేము అక్కడ వస్తున్నామని తెలిసి, మేము అక్కడ మీటింగ్ పెట్టామని తెలిసి కనీసం వాళ్ళు కనుమరుగయ్యేటువంటి ప్రయత్నం చేయలే, పారిపోయే ప్రయత్నం చేయలే. మంచిగా ఒక ఇల్లు అంటే మామూలుగా స్లాబ్ వేసిన ఇంట్లో అదంతా చెట్లలో ఉంటుంది, బీర్లు తెచ్చుకొని తాక్కుంటా మేము పోతున్నప్పుడు మమ్మల్ని అంటే మీరు ఏం చేస్తారా అన్నట్టుగా పోదాంపా అన్న అంటే వీళ్ళు అన్నారు. వెంటనే అన్న వీళ్ళే అన్న మమ్మల్ని ఇన్ని నెలలుగా వేధిస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా రక్తాన్ని కలచూస్తున్న వాళ్ళు, ఇన్ని నెలలుగా మా భూములన్నీ కూడా భయభ్రాంత కూర్చొని గుంజుకుంటున్న వాళ్ళు, ఇక అసలు అక్కంటాడు వాళ్ళ గుండాలంతా వీళ్ళు ఉన్నారని అంటే మేము అక్కడికి పోయినాం. పోతే వాడు మమ్మల్ని చూసి కూడా వాడి కనీసం మర్యాద లేదు. అంటే ఎంపీ అంటే గౌరవం లేదు, ఎమ్మెల్యే అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. అంటే అప్పుడు మేము ఇదంతా జరిగింది.